హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా అయితే చేసుకోబోతున్నాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి, మీకు అర్థం కాదు. డీటెయిల్స్గా ఫుల్ వీడియో అయితే అందరూ చూడండి, చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. ఈ చికెన్ ఫ్రైకి ఈ మసాలా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏమేమి తీసుకున్నానంటే చెక్క, లవంగం, ఇలాచి, స్టార్ ఎనస్ తీసుకొని రోట్లో అయితే దంచుకున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోండి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ తీసుకున్న బౌల్లోనే సరిపడినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ధనియాల పౌడర్ కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసుకోండి. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ మసాలా కూడా వేసుకోండి. కొంచెం 2 స్పూన్స్ వరకు కర్డ్ వేసుకోండి, బాగుంటుంది. అలానే అరచెక్క వరకు నిమ్మరసం వేసుకోండి, టేస్ట్గా ఉంటుందన్నమాట. నిమ్మరసం కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. ముక్కలకి మొత్తం మసాలా మొత్తం పట్టేంత వరకు చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇది కలిపేసి చక్కగా ఒక 2 గంటల పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత మనకి టేస్ట్గా టెండర్గా ఉంటుంది ముక్క అనేది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను 2 అవర్స్ తర్వాత. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని, సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రైకి ఎప్పుడు కూడా హైలో పెట్టేస్తే పైనంతా కూడా ఏగిపోతుంది, లోపల అస్సలు ఉడకదనమాట, తినటానికి అసలు బాగోదు. అందుకని చెప్పి మీడియం హైలో పెట్టుకోండి. నాన్ స్టిక్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది, అడుగంటదు. నాన్ స్టిక్ కానీ మనకు ఉంటాయి కదా, ఐరన్ కళాయిలు కానీ, అలాంటి వాటిల్లో అయితే ఈ చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మూత పెట్టి తీస్తూ ఫ్రై చేసుకోండి. చక్కగా చికెన్లో వాటర్ అనేది బయటికి రిలీజ్ అయిపోతాయి. ఆ వాటర్తోని ఇది కుక్ అయిపోతుంది అన్నమాట. చూడండి, హాఫ్ అయితే కుక్ అయిందనమాట. ఇలా మూత తీసి, ఇంకా దీంట్లో ఎటువంటి మసాలాలు మనం యాడ్ చేయక్కర్లేదు. ముందే మనం మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాఫ్ అయితే మనకి ఫ్రై అయింది చికెన్. ఇప్పుడు నేనైతే 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఎందుకు ఆనియన్స్ ముందు వేయలేదు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ముందు ఎప్పుడు కూడా ఫ్రైకి వేయకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ చికెన్ హాఫ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయండి. ఎందుకు ఇట్లా అంటే, ముందు ఆనియన్స్ ఫ్రై చేశారనుకోండి బాగా మాడిపోతాయి అన్నమాట, అంటే ఎక్కువ వేగిపోతాయి. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకోండి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూసారా, చాలా మటుకు వేగిపోయింది. మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోండి. మొత్తం కూడా మిక్స్ చేసుకుంటే, ఇట్లా మూత పెట్టి తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉంటేనే చికెన్ అన్నది ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇంకా అంతే, రెడీ అయితే అయిపోయింది చికెన్. ఇంకంతే, మనం కొత్తిమీర వేసేసుకుంటామే. మీకు వీడియోలో ఇలా కనపడుతుందేమో, నాకైతే తెలీదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్